రైట్, నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. కానీ అగ్ర రాజ్యాధినేత మాత్రం తన నెక్స్ట్ టార్గెట్ను ఫిక్స్ చేశారు. క్యూబా దేశాన్నే తన లక్ష్యం అంటూ బాంబు పీల్చారు. ఈ మేరకు సైనిక ఆపరేషన్ చేపడతామని ట్రంప్ చేసిన ప్రకటనకు క్యూబా కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. దీంతో మరో యుద్ధం తప్పదా అనే కలవరం ప్రపంచ దేశాలలో మొదలైంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చెప్పలేం. ప్రపంచాన్ని ఏలాలన్న అత్యాశతో నిర్ణయాలను తీసుకోవడం, తన స్వార్థానికి ఇతర దేశాలన్నింటినీ ఇబ్బందుల్లోకి నెట్టేయడం ఆయనకు మొదటి నుంచి ఉన్న అలవాటు. ఈ ఏడాది ప్రారంభంలో వెనుజులాను టార్గెట్ చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ను బంధించాడు. అటు తర్వాత ఫిబ్రవరి 28న ఇరాన్పై దృష్టి సారించిన అమెరికా ఆ దేశ అగ్రనేతలందరినీ అంతం చేసింది. ఆ ఉద్రిక్తతలు ఇంకా చల్లారకముందే అగ్రరాజ్యం మరో దేశాన్ని టార్గెట్ చేసింది, స్పాట్ ఫిక్స్ చేసింది. భౌగోళికంగా తమకు అత్యంత సమీపంలో ఉన్న క్యూబాపై కన్నేసింది అమెరికా. ఎలాగైనా సరే ఆ దేశంపై పట్టు సాధించాలని, ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఫ్లోరిడాలోని పామ్ బీచెస్లో ఫోరం క్లబ్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ఇరాన్తో యుద్ధం ముగిసిన వెంటనే క్యూబాను స్వాధీనం చేసుకుంటామని సంకేతాలు ఇచ్చారు. ఇందుకోసం ఆపరేషన్ క్యూబా చేపట్టబోతున్నట్లుగా చెప్పారు. వెంటనే క్యూబాను స్వాధీనం చేసుకోబోతున్నామని, ఇరాన్ నుంచి తిరిగి వచ్చే తమ సైన్యం ఈ ఆపరేషన్ను పూర్తి చేస్తుందంటూ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే క్యూబా నాయకత్వం వెంటనే లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం చేశారు. ఈ సందర్భంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. తాను అక్కడికి ఒక నౌకను పంపిస్తే చాలు, వారు లొంగిపోతారంటూ చెప్పారు. అమెరికా త్వరలోనే క్యూబాను ఆక్రమించుకుంటుందని స్పష్టం చేశారు. అంతేకాదు, అబ్రహం లింకన్ యుద్ధ నౌకను క్యూబాకు 100 గజాల దూరంలో మోహరిస్తామన్నారు ట్రంప్. దీన్ని చూసిన తర్వాత క్యూబా ప్రజలే స్వయంగా మేము లొంగిపోతున్నామని చెబుతారని అన్నారు. నిజానికి వెనుజులా అధ్యక్షుడు మదురోను బంధించిన సమయంలోనే ట్రంప్ తన నెక్స్ట్ టార్గెట్ క్యూబా అని గతంలోనే చెప్పాడు. అదొక ఫెయిల్యూర్ కంట్రీ, డబ్బు చమురు లేవు, కానీ అందమైన ద్వీపం అది. దాన్ని స్వాధీనం చేసుకోవడం నాకు చాలా గౌరవం అంటూ ప్రకటించారు. ఇప్పుడు తాజాగా మరోసారి టార్గెట్ను ఫిక్స్ చేసినట్లుగా చెప్పారు ట్రంప్. ఈ సందర్భంలోనే క్యూబా వల్ల అమెరికా జాతీయ భద్రతకు అసాధారణమైన ముప్పు పొంచి ఉందని వైట్ హౌస్ ప్రకటించింది. కమ్యూనిస్ట్ క్యూబా పాలన, ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ప్రాంతీయ అస్థిరతకు కారణమవుతోందని అమెరికా ఆరోపిస్తోంది. మొత్తంగా ఇరాన్లో ఇస్లామిక్ పాలన మారి ప్రజాస్వామ్య పాలన రావాలని ట్రంప్ అంటున్నారో, అదేవిధంగా ఇప్పుడు క్యూబాలోనూ పాలన మారాలని చెబుతున్నారు. నిజానికి అమెరికా క్యూబా మధ్య వైరం ఇప్పటిది కాదు, ఇది 19వ శతాబ్దం నుంచి మొదలైంది. ఫిడెల్ కాస్ట్రో విప్లవం తర్వాత మరింత ముదిరింది వివాదం. ఇక అమెరికా వాణిజ్య ప్రయోజనాలతో పాటు కమ్యూనిస్టు సిద్ధాంతం, సోవియట్ యూనియన్తో క్యూబా స్నేహం వంటివి ఈ విభేదాలకు ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధించింది. ఒక దశలో, అంటే బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండేది. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సంబంధాలు క్షీణదశకు చేరుకున్నాయి. ఇక తాజాగా ఆయన చేసిన ప్రకటన అమెరికా క్యూబా సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపించనుంది. క్యూబా ఇప్పటికే అమెరికా విధించిన తీవ్ర ఆంక్షలతో సతమతమవుతోంది. చమురు దిగుమతులపై ఆంక్షల కారణంగా ఇంధన సంక్షోభం, విద్యుత్ కోతలు, నీరు, ఔషధాల కొరతతో అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ట్రంప్ అల్టిమేటంపై క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్ కానెల్ ఘాటుగా స్పందించారు. క్యూబా స్వతంత్ర దేశమని చెప్పారు. అలాంటి తమకు అమెరికా ఆదేశాలు ఇవ్వడం ఏంటంటూ ప్రశ్నించారు. తాను లొంగిపోనని, తన పదవికి కూడా రాజీనామా చేయనన్న మిగెల్ డియాజ్ కానెల్ అక్కడి నాయకత్వాన్ని నిర్ణయించేది ప్రజలేనంటూ స్పష్టం చేశారు. అలాగే తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగితే చూస్తూ ఊరుకోబోమని, అమెరికా దాడి చేస్తే అంతే స్థాయిలో తిరిగి దాడి చేస్తామంటూ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఒకవేళ ట్రంప్ సైనిక ఆపరేషన్ చేపడితే క్యూబా చేసే ప్రతి దాడులతో లాటిన్ అమెరికా ప్రాంతం ఉద్రిక్తంగా మారే ఛాన్స్ ఉంది.
రష్యా, చైనా వంటి అగ్రదేశాలకు క్యూబా దేశం మద్దతుగా నిలిస్తే ఈ వివాదం మరోసారి ప్రపంచ యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోనవసరం లేదు. దీంతో ప్రపంచ దేశాలు ఆందోళన పడుతున్నాయి. మరి ట్రంప్ చేసిన ఈ ప్రకటన బెదిరింపులకే పరిమితమవుతుందా, లేక నిజంగానే యుద్ధానికి దారితీస్తుందా అనేది వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.